నమస్కారం. దసరా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకి విజయదశమి శుభాకాంక్షలు. దసరా పండుగ చివరి రోజు నాడు అంటే విజయదశమి రోజున దేశమంతటా రావణ దహనం చేస్తుంటారు. పెద్ద పెద్ద రావణాసుడి దిష్టి బొమ్మలని పెట్టి వాటిలో బాణాసంచిని పెట్టి కాలుస్తారు. నిజానికి ఇలా చేయడం వెనుక ఒక కారణం ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు కాలం నుంచే విజయదశమి పండుగని విజయ ప్రస్థానంగా జరుపుకునేవారు. శ్రీరాముడు విజయదశమి రోజే రావణుడిపై దండెత్తి వెళ్లాడని పురాణాల కథనం. అందువల్ల ఆ రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టే సంప్రదాయం వచ్చింది. మహర్నవమి నాడు శ్రీరామచంద్రుడు దుర్గాదేవిని ధ్యానించి రావణ సంహారానికి బయలుదేరగా దేవతలు ఆనంద భరితులై శ్రీరాముడికి విజయం కలగాలని దేవి పూజ చేశారు అని అంటారు. రావణ దహనం వెనుక మరో పరమార్థం కూడా ఉంది. రోజు రోజుకి స్త్రీలపై అత్యాచారాలు పెరుగుతున్న పరిస్థితిలో పరస్త్రీని తల్లిలా సోదరిలా భావించాలని, లేకుంటే రావణుడిలా ఏదో ఒక రోజు పాపం పండి దహించుకుపోతారని చెబుతూ మనిషిలోని కామ, క్రోధ, మద, మాత్సర్యాలు నశించాలని కోరుతూ ఈ రావణ దహనం చేస్తారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలి. దసరా పండుగ చివరి రోజు నాడు అంటే విజయదశమి రోజున దేశమంతటా రావణ దహనం చేస్తుంటారు. పెద్ద పెద్ద రావణాసుడి దిష్టి బొమ్మలని పెట్టి వాటిలో బాణాసంచిని పెట్టి కాలుస్తారు. నిజానికి ఇలా చేయడం వెనుక ఒక కారణం ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు కాలం నుంచే విజయదశమి పండుగని విజయ ప్రస్థానంగా జరుపుకునేవారు. శ్రీరాముడు విజయదశమి రోజే రావణుడిపై దండెత్తి వెళ్లాడని పురాణాల కథనం. అందువల్ల ఆ రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టే సంప్రదాయం వచ్చింది. మహర్నవమి నాడు శ్రీరామచంద్రుడు దుర్గాదేవిని ధ్యానించి రావణ సంహారానికి బయలుదేరగా దేవతలు ఆనంద భరితులై శ్రీరాముడికి విజయం కలగాలని దేవి పూజ చేశారు అని అంటారు. రావణ దహనం వెనుక మరో పరమార్థం కూడా ఉంది. రోజు రోజుకి స్త్రీలపై అత్యాచారాలు పెరుగుతున్న పరిస్థితిలో పరస్త్రీని తల్లిలా సోదరిలా భావించాలని, లేకుంటే రావణుడిలా ఏదో ఒక రోజు పాపం పండి దహించుకుపోతారని చెబుతూ మనిషిలోని కామ, క్రోధ, మద, మాత్సర్యాలు నశించాలని కోరుతూ ఈ రావణ దహనం చేస్తారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలి.